సంప్రదాయని సుప్పుని శుద్ధపూసని సినిమా రేపు 6వ తారీఖున బ్రహ్మాండమైన రిలీజ్ కాబోతుంది. మనీ ప్లాంట్ పక్కింట్లోంచి కొట్టేశారు. శివాజీ గారు, మన మంగపతి గారు, లయ గారు వీళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా ప్రాచుర్యంలోకి వచ్చేసారు ఈ సినిమా ద్వారా, ఈ పాత్రల ద్వారా. ఒక ఫ్యామిలీ ఇంత భయంకరంగా ఉంటుందని మొదటిసారి మిమ్మల్ని చూసిన తర్వాతనే తెలిసింది. కానీ మీ సినిమాకి చాలా విచిత్రమైన పారాడాక్స్. ఈ సినిమాని నేను చాలా రెస్పెక్ట్ చేసి చేసిన సినిమా అండి. ప్రమోషన్ ఎవరితో దీన్ని మొదలు పెడితే చాలా బాగుంటుంది అని ఫీల్ అయ్యారంటే ఎవరైతే నిజంగా ఫ్యామిలీస్కి కనెక్ట్ అయి ఉన్నారు. ఈ సినిమా ఏ ఏ మార్పులు కోరుకుందో ఆ మార్పులన్నీ నేను చేశానని చెప్పారు. ఏంటి సార్ ఆ మార్పులు? సరే నేను ఆలోచించాను, ఎందుకో కొన్ని పాత్రలు కరెక్ట్గా సెట్ అవ్వట్లేదు దీనికి అని చెప్పి ఇంకా అక్కడి నుంచి సినిమా అలా వెళ్ళిపోయింది. సాలిడ్గా ఉంటుంది, మాట్లాడుకుంటారు. మనం ఇంకోసారి మనం పాట వేయగానే నిజంగా ఈ క్యారెక్టర్కి మీరు ముందు లయ గారినే అనుకున్నారా, లేకపోతే మీరు హిట్ పేరు కాబట్టి రిపీట్ చేసుకున్నారా? కాదండి, అసలు కారణం ఏంటో తెలుసా? ఇందులో లయ చేసిందంటే పర్సెప్షన్ ఎలా మారుద్దంటే, అతను ఎవరో డబ్బులు ఇస్తానంటే వద్దన్నారంట. లంచం తీసుకుంటే నేరమే. నేను తను పెళ్లి చేసుకున్నాను, మా ఇద్దరికి వాడు పుట్టాడు, ఆ తర్వాత ఇద్దరు కలిసి నాకు మొగుడయ్యారు. హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. వెల్కమ్ టు వెరీ వెరీ స్పెషల్ ప్రోగ్రామ్. సంప్రదాయని సుప్పుని శుద్ధపూసని సినిమా రేపు 6వ తారీఖున బ్రహ్మాండమైన రిలీజ్ కాబోతుంది. దానికి సంబంధించి అప్పుడే పబ్లిసిటీ క్యాంపెయిన్ అన్నది చాలా అద్భుతంగా జరుగుతుంది. ప్రేక్షకుల అందరి నోళ్లలో ఈ టైటిలు, ఈ సినిమాకి సంబంధించిన తారాగణం శివాజీ గారు, మన మంగపతి గారు, లయ గారు వీళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా ప్రాచుర్యంలోకి వచ్చేసారు ఈ సినిమా ద్వారా, ఈ పాత్రల ద్వారా. దీనికి సంబంధించి ఈ రోజున మనతో పాటు శివాజీ గారు అండ్ లయ గారు ఇద్దరు పాటు, అంటే హిట్ పేర్ మనందరూ బాగా ఒక టైంలో ఎంజాయ్ చేసిన కాంబినేషన్ ఇప్పుడు మళ్ళీ రిపీట్ కాబోతున్న సందర్భంగా వాళ్ళిద్దరిని ఇంటర్వ్యూ చేయడం కోసం వచ్చాను. మీ అందరి తరఫున వాళ్ళని ఈ కార్యక్రమానికి సాధారణంగా ఆహ్వానిస్తాను. వెల్కమ్ సార్. నాగేంద్ర గారు, థ్యాంక్ యూ అండి. ఈ హిట్ పేరుని మీ హిట్ టీవీలో చూపిస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. కాదు, ఇక సినిమాలు రిలీజ్ అయిన తర్వాత హిట్ అవ్వడం చాలా సామాన్యం, సాధారణమైన విషయం. సినిమా బాగున్న సినిమాలన్నీ పెద్ద పెద్ద హిట్లు అవుతాయి. కానీ మీ సినిమాకి చాలా విచిత్రమైన పారాడాక్స్. సినిమా రిలీజ్ కాకముందే ఒక హిట్ టాక్ రావడం, అసలు దీనికి సంబంధించిన పబ్లిసిటీ కంటెంట్ కానీ, మీరు డ్రైవ్ చేసిన క్యాంపెయిన్ కానీ, అసలు సినిమాకి ఒక రకమైన సూపర్ హిట్ కళను పట్టుకొచ్చేయండి. అది ఏంటి అసలు? నేను ఇప్పటికీ ఐఎమ్ అనేబుల్ టు ప్రాపర్లీ అనలైజ్. మీ తాలూకా కామెంట్ ఏంటి దాన్ని? ఈ సినిమా ఒక 1 year కష్టపడ్డామండి. 1 year 4 months కష్టపడ్డాం ఈ సినిమాకి. ఈ 1 year 4 monthsలో కూడా ఈ సినిమాని ఒక చిన్న పాపని ఎలాగైతే మనము పెంచుతామో అలాగా దీన్ని చాలా గౌరవంగా ఈ సినిమాని, నేను బేసిక్గా చెప్పాలంటే ఈ సినిమాని నేను చాలా రెస్పెక్ట్ చేసి చేసిన సినిమా అండి ఇది. దాని ప్రమోషన్స్ కానీ ఏదైనా సరే ఆ సినిమాకి ఏం కావాలో అదే పద్ధతిలో అయ్యే వరకు వదిలిపెట్టలేదండి నన్ను ఆ సినిమా. ఎందుకంటే తను ఎప్పుడైతే ఫస్ట్ ఒకటి కావాలి అని అన్నదో నేను వెంటనే చేసేసాను. అది తను చాలా మార్పులు కోరుకుంది, మార్పులన్నీ చేసేసాను. ఇంకప్పుడు ఒక సరైన దారిలో వెళ్తున్నప్పుడు ఈ సినిమాని బయటికి మార్కెట్లోకి ఎలా పంపించాలి అని అన్నప్పుడు ఒక ఫంక్షన్ చేశానండి. టైటిల్ రివీల్ అనే ఒక ఫంక్షన్ చేశాను. సాంప్రదాయమైన పార్టీ పబ్బులోని పెట్టాను సార్. సో అక్కడ నుంచి తీసుకుంటే ఈ సినిమాని అలా మెల్లగా ఆడియన్స్లోకి దీన్ని, పైగా టైటిల్ మీకు తెలుసు బాగా పాపులర్ టైటిల్. సో అలాగే మా ఇద్దరి పేరు కూడా 3 బ్లాక్ బస్టర్ల తర్వాత వస్తున్నటువంటి ఇది కొంచెం ప్లస్ అయింది. ఆ తర్వాత ఈటీవీ విన్కి ఒక సక్సెస్ స్ట్రీక్ మొదలైంది. 2 సినిమాలు. ఈ సినిమాని మళ్ళీ బన్నీవాస్ గారు, నందిపాటి వంశీ గారు ఇద్దరు వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు సేమ్ 3వ సినిమాగా. సో ఇన్ని అంశాలు ఉన్నాయండి దీని వెనకాల, ఊరికేం రాలేదు. దాంతోపాటు మేము ఎంచుకున్న ప్రమోషన్ ఎవరితో దీన్ని మొదలు పెడితే చాలా బాగుంటుంది అని ఫీల్ అయ్యారంటే ఎవరైతే నిజంగా ఫ్యామిలీస్కి కనెక్ట్ అయి ఉన్నారు, ఎవరైతే దీన్ని కరెక్ట్గా మార్కెట్లోకి, గ్రౌండ్ లెవెల్లోకి, రూట్స్లోకి వెళ్ళిద్దో అదే శరత్ నల్లా
నిషా అని ఒక పేరండి, యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళని అలా అంటాం కూడా నాకు నచ్చట్లేదండి. దే ఆర్ వెరీ గుడ్ యాక్టర్స్. యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అనదలుచుకోవాలి నేను. దే ఆర్ యాక్టర్స్, దే ఆర్ ప్యూర్ మనలాగనే శివాజీ లయ ఎలాగో ఆర్టిస్టులు, అలాగే వాళ్ళు ఒక ఆర్టిస్టులు. కాకపోతే ఆ ప్లాట్ఫామ్ని ఎంచుకున్నారు కాబట్టి అలా వాళ్ళతోటి నాకేంటో, నేను వాళ్ళ సబ్స్క్రైబర్ని ధైర్యంగా చెప్పగలను. నాకేమీ ఈగో లేదు. వాళ్ళ సబ్స్క్రైబర్ని నాకు చాలా బాగా నచ్చాయి. 2 years నుంచి చూస్తున్నాను వాళ్ళని. సో నాకు ఒకసారి ఎలాగైనా వీళ్ళని కలవాలి. నాకేమిటంటే నాకు నచ్చితే నేను వెళ్ళిపోతానండి. మనమేం పిలవసరలా మనం. ఎలాగైనా వీళ్ళని కలవాలి అని అనుకున్నప్పుడు ఎయిర్పోర్ట్లో సడన్గా కనపడ్డారండి. దట్ ఈజ్ మేనిఫెస్టేషన్. నేను కలవాలి అనుకున్నాను, ఇద్దరు కనిపించారు. కనిపించిన తర్వాత ఏంటో మాట్లాడేస్తున్నాను వాళ్ళిద్దరితో ఏదో బాగా క్లోజ్ అంటే వాళ్ళు అలాగే చూస్తున్నారు. ఏంటినా ఇలా మాట్లాడుతున్నాడు అనుకున్నారేమో నాకు తెలియదు. ఆ తర్వాత నేను మిమ్మల్ని కలుస్తానండి, మీతో నాకు పని ఉంది, నేను కలుస్తాను అని అన్నారు. అయ్యో తప్పకుండా ఎనీ టైం అండి అన్నారు. ఆ తర్వాత వాళ్ళ ద్వారా ఈ సినిమా క్యాంపెయిన్ స్టార్ట్ చేశానండి. గుడ్. ఇందాక మీరు మాటకు మాట అన్నారండి, అంటే ఈ సినిమా ఏ మార్పులు కోరుకుందో ఆ మార్పులన్నీ నేను చేశానని చెప్పారు. ఏంటి సార్ ఆ మార్పులు? ఈ సినిమాలో అంటే కొన్ని పాత్రలకు కొంతమంది ఆర్టిస్టులు అవసరం అవుతారండి. సో వాటిల్లో ఎందుకో చూసినప్పుడు కనెక్ట్ అవ్వట్లేదు. సినిమా ఆగింది. ఏంటిది ఎందుకు? సరే నేను ఆలోచించాను, ఎందుకో కొన్ని పాత్రలు కరెక్ట్గా సెట్ అవ్వట్లేదు దీనికి అని చెప్పి. పైగా మనమేమో వాళ్ళ డేట్స్ చాలా తినేస్తున్నాం, అది మెయిన్ రీజన్. అందుకని చెప్పి నేను అప్పుడు ఈ పాత్రకి ఇంకొక ఎవరన్నా హీరో కావాలి అని అనుకున్నానండి. అనుకొని మార్చాను. అట్లా అదొకటి. ఆ సినిమా క్లైమాక్స్ తీశానండి. క్లైమాక్స్ తీసిన తర్వాత ఎందుకో ఏదో వెళ్ళటలేదు ముందుకి. సరే నేను చూశాను సార్, ఎడిట్ చేసినా చూశాను. క్లైమాక్స్ బాగుంది కానీ ఆ లొకేషన్ బాగాలేదు. మళ్ళీ రీషూట్ చేశానండి. రీషూట్ చేసిన తర్వాత ఇంక అక్కడి నుంచి సినిమా అలా వెళ్ళిపోయిందండి. అంటే సినిమా కూడా మనకి తనకి నోరు లేకపోయినా మనకు చెప్తుంది ఏం కావాలి అయ్యే వరకు వదిలిపెట్టదు అది. అలాగే ఈ సినిమా ప్రమోషన్స్కి కూడా ఇప్పుడు జనరల్గా ఏంటంటే చాలామందిని ఇన్ఫ్లుయెన్సర్స్ని పిలిచేసి బాగా వెళ్ళిపోవాలని ఆలోచిస్తారే కానీ అది వాళ్ళకి కనెక్ట్ అవుతుందా, ఆడియన్స్కి తీసుకెళ్తుందా, వాళ్ళ మనసుల్లోకి తీసుకెళ్తుందా అనేది చాలా తక్కువ ఆలోచిస్తాం మనం. అంత మాత్రం చేత వెళ్ళదు, జనం రారని కాదు. ఇదేంటంటే వెళ్ళింది అనుకోండి సాలిడ్గా ఉంటుంది, మాట్లాడుకుంటారు. మనం ఇంకోసారి మనం పాట వేయగానే కనెక్ట్ అయిపోద్ది వాళ్ళకి. కరెక్ట్. సో అలా ఈ సినిమాని వాళ్ళు నాకు చాలా హెల్ప్ అయ్యారు. శరత్ గారు, నిషా గారు, వాళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్, సాలిడ్. కానీ ఐ అప్రిషియేట్ యువర్ ఆనెస్టీ. అంటే వాళ్ళకి మీడియా ముఖంగా వాళ్ళకి మీరు ఎక్నాలెడ్జ్ చేయడం అన్నది. నేను అదే చెప్తున్నాను, ఇట్స్ ఏ స్మాల్ లైఫ్ మ్యాన్. మీరు ఎంతమంది హీరోలను చూశారు, మీరు ఎంతమంది సీనియర్ యాక్టర్లని మీట్ అయ్యారు మీ యంగ్ ఏజ్లో. పెద్ద పెద్ద స్టార్స్, మహానుభావులు, వాళ్ళ సినిమా చూస్తుంటే మొదలు పెడితే ఆపం. రంగారావు గారిని చూశారు, రావుగోపాలరావుని చూశారు, కైకాల సత్యనారాయణ గారిని చూశారు, ఎన్టీ రామారావు గారిని, నాగేశ్వరరావు గారిని, కృష్ణ గారు, సోహన్ బాబు గారు ఉన్నారా? ఎవరు లేరు. ఎందుకండి నాకు నా టాలెంట్ ఎవరో చూసే కదా నన్ను ఇక్కడ తీసుకొచ్చారు. కరెక్ట్. నాకు వాళ్ళని రెస్పెక్ట్ చేయాలనిపించింది. కళామ తల్లిని రెస్పెక్ట్ చేయటం కదా, వాళ్ళలో ఉన్న కళను గుర్తించడమే కదా. వాళ్ళు ఎంత కష్టపడి చేస్తారు, అసలు ఒక కంటెంట్ రాసుకుంటారు. వాళ్ళిద్దరు ఎంత కోఆర్డినేషన్, భార్యాభర్త ఇద్దరు వెల్ ఎడ్యుకేటెడ్, దే ఆర్ వెల్ ఎస్టాబ్లిష్డ్. వాళ్ళు డబ్బులు అడగలే నన్ను. ప్యాకేజ్ అంటారు కదా ఎవరైనా వెళ్తే, డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోయా, తను తీసుకుని ఇంటికి వెళ్ళిపోయాను. మీరిద్దరు కలిపి చేశారు కదా, బుడ్డోడిని ముగ్గురం కలిసి వెళ్ళిపోయాం. అవును. దే వెల్కమ్ లైక్ ఎనీథింగ్ అండి. సో వాళ్ళ గురించి మాట్లాడకపోతే నేను మనిషిని ఎలా? గుడ్, రియల్లీ గుడ్. ఎందుకంటే అలాంటి వాటిని చాలా ఈజీగా సైడ్ లైన్ చేసేస్తారు. మెయిన్ కోర్స్ సినిమా గురించి మాట్లాడుతూ మీ స్పెషాలిటీస్ చెప్పుకుంటూ వాళ్ళని అవన్నీ ఈ సినిమానే కోరుకుందండి, వాళ్ళని ఈ సినిమానే కోరుకుంది. కానీ నేను ఒక్క మాట చెప్పండి, జెన్యున్గా ఆనెస్ట్గా చెప్పాలి ఈ మాట మాత్రం. నిజంగా ఈ క్యారెక్టర్కి మీరు ముందు లై గారినే అనుకున్నారా? ఎస్.
అసలు ఏమిటి చూసి ఆవిడ అంటే కాంట్రాస్ట్ క్యారెక్టర్ ఆవిడ చేతి చేయించాలన్నా, లేకపోతే మీరు హిట్ పేరు కాబట్టి రిపీట్ చేసుకున్నా? కాదండి, అసలు కారణం ఏంటో తెలుసా? ఇప్పుడు నేను ఎవరో ఒక అమ్మాయిని తీసుకొచ్చి చేస్తే ఇన్వాల్వ్ అవుతారో లేదో నమ్మకం లేదు. పైగా ఈయనకేమో 50, ఆమెకేమో 16, 20 ఇవన్నీ మాడతారు. ఐ డోంట్ వాంట్ టు గివ్ దట్ ఛాన్స్ టు ఎనీ వన్. ఇందులో లయ చేసిందంటే పర్సెప్షన్ ఎలా మారుద్దంటే ఏదో చేస్తారు వీళ్ళిద్దరు, ఏదో ఉంటుంది దీంట్లో. సో మాది అది పక్కకి వెళ్ళిపోద్ది. ఏదైతే ఇందాక ఇది మెయిన్ ఫోకస్. బిలీబిలిటీ ఉంటుంది, కథలోకి వెళ్తారు. కరెక్ట్. సో దానికోసం బట్ మీరు రిలీజ్ చేసిన ట్రైలర్స్ ఇప్పటివరకు క్యాంపెయిన్ ప్రమోషనల్ కంటెంట్లో అసలు లయ గారు చాలా ఒక రకమైన రెవల్యూషనరీగా కనిపించడం. నేను అదే అందరికీ చెప్పాను, నేను తను పెళ్లి చేసుకున్నాను, మా ఇద్దరికి వాడు పుట్టాడు, ఆ తర్వాత ఇద్దరు కలిసి నాకు మొగుడయ్యారు. కాదు, ఈ కామెంట్ మీరు ఎలా తీసుకుంటారు లయ గారు? అంటే ఫర్ ఫన్ అవుతే ఎప్పుడు మొగుళ్ళతోనే తిట్టించుకోవాలా? ఫర్ చేంజ్ మేము కూడా హింసిస్తాం కదా, అంటే ఫ్రస్ట్రేట్ చేస్తాం. సో బేసిక్లీ అంటే ఫన్ పార్ట్ ఏంటంటే, బేసిక్లీ తను ఏంటంటే షీఈ్ ఆల్సో లవింగ్ వైఫ్, వెరీ ఇన్నోసెంట్. బట్ ఏంటంటే తను ఏంటంటే నాకు అన్నీ తెలుసు, నాకు మా ఆయన, మా అబ్బాయి, మా ఫ్యామిలీ బాగుండాలి, ఇంకా జనాలు పోతే అంటే బేసిక్లీ నాకు అవసరం లేదు. నాకు దిస్ ఇస్ మై ఫ్యామిలీ, దిస్ ఇస్ మై. ప్రతి ఫ్యామిలీలో ఉంటుంది కదా, కాంటెంపరీ ఫ్యామిలీస్లో. ఎస్ కదా, మనం ఏంటి ఇది వాళ్ళ కథ, ఇది వాళ్ళ కథ, అంతే. బాగుంది, మంచి పాయింట్. బాగా ట్రై చేశారు పాయింట్. అంతే సార్. అంటే మీరు జనరల్గా చాలా సాఫ్ట్ స్పోకెన్, మీరు చేసిన క్యారెక్టర్లన్నీ కూడా అలాగే ఒక లెవెల్ హెడెడ్గా ఉంటాయి మీరు చేసిన క్యారెక్టర్లన్నీ. బట్ ఇందులోని ఒక వేరే డిఫరెంట్ షేడు, అది మీకు స్ట్రెయిన్ అనిపించలేదా లయ గారు? లేదండి, అంటే ఒకసారి అంటే ఏమైనా ఓవర్ అవుతోందా అనేది ఒకటి మాత్రం చూసుకోవాల్సి వచ్చింది. అంటే అదొకటే అడుగుతాను. ఇది మీరు ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటే సార్, ఐఎమ్ సారీ టు ఇంటరప్ట్, మిస్ అమ్మలో కూడా తన మీద కమాండ్ చేయటం మొదలు పెడుతుంది ఒక దశ నుంచి. అవును. సో ఆ కథ చెప్పినప్పుడు నాకు ఆ క్యారెక్టరైజేషన్ నాకు అది స్ట్రైక్ అయింది. అతను చెప్పినప్పుడు ఎస్, దీనికి లయ బాగుంటుంది, నా కొడుకు ఈడైతే బాగుంటాడు అని చెప్పి అలా విత్ ఇన్ అవర్స్లోనే కన్ఫర్మ్ చేస్తాను. ముందు ఒకరిని అనుకోవడం, మళ్ళీ అస్సలు లేదండి. ఇందాక మీరు అన్న మార్పుగా రాలేదు. అస్సలు లేదండి. మార్పులు అనేదండి అవతల మీద, వాళ్ళు దే ఆర్ వెరీ గుడ్ ఆర్టిస్ట్. నా సినిమాకి అది ఎందుకో కొంచెం అవేగా అనిపించింది, అందుకని అంతే తప్ప దే ఆర్ వెరీ గుడ్ యాక్టర్స్. నేను ఎటువంటి బ్యాడ్ ఇంటెన్షన్ తోటి ఈ మాట చెప్పలేదు. జస్ట్ టెల్లింగ్ యూ. సినిమా డిమాండ్ చేసిందని అంతేనండి. నాకు నచ్చలేదన్నమాట. అదే వేరే, అదే ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ హౌ యూ కమ్యూనికేట్. అంతే, అది వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మీ వరకు వస్తే మీరు యూఆర్ ఆల్సో మ్యారీడ్ ఉమెన్, యూఆర్ ఆల్సో మై మదర్ ఆఫ్ చిల్డ్రన్ కదా. ఈ క్యారెక్టర్ ఇన్ జనరల్ లైఫ్లో ఉంటే దాని మీద మీరు ఒక వ్యక్తిగా, సెపరేట్ వ్యక్తిగా ఈ క్యారెక్టర్ మీద మీరు ఏం కామెంట్ చేస్తారండి? అదే చెప్పానండి, అంటే ఇప్పుడు అందరూ ఏదో లాగటానికి వేసినట్టుంది క్వశ్చన్, చూసుకో అమ్మో. సో అందరూ ఇప్పుడు నెమ్మదిగా అన్ని సిచ్యువేషన్స్లోనూ ఉంటారు కదా. సో నెమ్మదిగా ఉండేవాళ్ళు కొంతమంది ఉంటారు, కొంతమంది డామినేటింగ్గా ఉంటారు, కొంతమంది, బట్ దే ఆర్ నాట్ బ్యాడ్ పీపుల్. ఫ్రమ్ దేర్ పర్సెప్షన్ ఏంటంటే, అరే మా ఆయనకి ఏం తెలియట్లేదు, అరే అందరూ చేసే పనే కదా, మా ఆయన ఎందుకు చేయకూడదు? నాకు ఎక్కడో చిన్న శుభలగ్నంలో ఆమెని క్యారెక్టర్ టచ్ కూడా చిన్నది కనిపించింది నాకు. నెగిటివ్ కాదు, ఆవిడకి పాపం అమాయకురాల్లో ఉండే గడుసుతనం, నేను చాలా గడుసుదాన్ని అని అనుకుని, తెలివైన దాన్ని అనుకునే ఇన్నోసెంట్లో నుంచి వచ్చిన ఈ దాని మీద దివాకర్ బాబుని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తాను. శుభలగ్నంలో గొప్ప డైలాగ్ రాశాడు. ఆమెను గారు మాట అంటుందన్నమాట, నాకు జీవితంలో అనుభవించడానికి అన్నీ ఉన్నాయి అమ్మా అంటుంది. అంటే అన్నపూర్ణ గారి డైలాగ్, జీవితం లేదంటుంది.
అద్భుతం అసలు కదా? ఏంటండి ఆ సినిమా అసలు జీవితమే లేదంటుంది, జీవితంలో అనిపించడానికి నాకు అన్నీ ఉన్నాయమ్మా అంటే అది ఆ రోజు కాంటెంపరీ సినిమా. ఎస్, ఆ రోజున ఆ కాలానికి అది చాలా కాంటెంపరీ ఫిల్మ్ అది. ఫంటాస్టిక్. నాకు ఆ షేడ్స్ కనిపించే దట్ ఈస్ వాట్ ఈస్ మన సినిమాలు. ఇలాంటి ఈ సినిమాలన్నీ కూడా జస్ట్ ఇవాళ ఉన్న సొసైటీలో ఉన్న వైఫ్ అండ్ హస్బెండ్ తాలూకు ఆ రెస్పాన్సిబిలిటీస్, వైఫ్ తాలూకు ఆ రెస్పాన్సిబిలిటీని ఫీల్ అవుతూనే ఒక చిన్న ఏదో హస్బెండ్లో ఈ తెలియనితనం ఏదో తన్ని ఇబ్బంది పెడుతూ డామినేట్ చేస్తుంది తప్ప, జస్ట్ లైక్ ఒక నాగేంద్ర కుమార్ గారి ఫ్యామిలీలో వైఫ్ అండ్ ప్రభు గారు చూడు ఎలా కొన్నాడు, వీళ్ళు చూడు ఎలా కొన్నారు, వాళ్ళు చూడు ఆ జర్నలిస్ట్ చూడు ఎలా ఉన్నాడు, మనమేంటి ఇంకా ఇది, ఇలాంటిది సహజంగా అత్యంత సహజమైన మన సమాజంలో మన కల్చర్లో ఉండేటటువంటి ఒక ఇది ఒక ప్రక్రియ. దానికి బ్రహ్మాండమైన సాంగ్ పొరుగింటి మీనాక్షమ్మ చూసారా, ఇది ఇది ఇంకో పాట. మొట్టమొదట పొరుగింటి మీనాక్షమ్మని చూసారా, బాపు గారు, అది బాపు గారు. చాలా పెద్ద హిట్ ఆ సాంగ్ అప్పుడు ఆ రోజుల్లో. దాని కాపీ ఇన్ఫ్లుయెన్స్. అంటే షీ ఇస్ ఓన్లీ సెల్ఫిష్, షీ ఇస్ ఓన్లీ వరీడ్ అబౌట్ హర్ హస్బెండ్ అండ్ హర్ కిడ్ అంతే. కానీ బట్ సినిమా అలాగా వెళ్తూ ఓ చిన్న క్రైమ్ అట్మాస్ఫియర్లోకి వెళ్ళడం అవన్నీ తెలియవండి, మీరు చూడాల్సింది థియేటర్లో, అంతేనా? అంటే నేను మీరు కాంటెంపరీ. ఓకే, మీకు కథ చెప్తాను నేను, మీకు మీ ఒక్కళ్ళకి ఎక్స్క్లూజివ్ కథ చెప్తాను నేను. అబ్బో చెప్పండి. ఈ సినిమా మీరు డాక్టర్ అనే సినిమా చూసారా? అదే డాక్టర్ అనే సినిమా, వరుణ్ డాక్టర్ అని తమిళ సినిమా డబ్ అయింది. ఎస్, నెల్సన్ డైరెక్టర్. అలాగే మీరు కోకో కోకిల్ అనే ఒక సినిమా చూసారా? చూడలేదు. అతందే, చూడలేదు. నయనతార చేస్తుంది దాంట్లో. విన్నాను కానీ చూడలేదండి. దాని తర్వాత మీరు దృశ్యం చూసే ఉంటారు. దృశ్యం చూసి. సో ఏంటంటే ఈ సినిమాలు డార్క్ కామెడీ సినిమాలు ఆ రెండు. ఇది దృశ్యం కాదు, దృశ్యం సీరియస్ సబ్జెక్టు. అవును, ఆ సినిమాలు లాగుంటుంది సార్. ఓకే, అది జానర్. మీకు ఆ జానర్లో మేము కథ చెప్తే మీకు ఎలా మేము రేపొద్దున ఆడియన్స్ని మీకు చెప్తా. ఇప్పుడు మీరు ఇందాక నుంచి ఒక మాట అంటున్నారు, కాంటెంపరీ ఫ్యామిలీ సెటప్, కాంటెంపరీ ట్రెండ్స్, కాంటెంపరీ ఇన్ఫ్లుయెన్సెస్ ఆన్ ఫ్యామిలీస్, వైఫ్, హస్బెండ్ అండ్ చిల్డ్రన్ అనే మాట. ఇప్పుడు ఈ రోజున చాలామంది ఇలాంటి ఒక అత్యాశకో లేకపోతే దురాశకో లేకపోతే లివింగ్ బిగ్గర్ దాన్ ది షూస్కి కోసము చేసి చాలామంది క్రైమ్లోకి ప్రాబ్లమ్స్లో పడుతుంటారు. ఐ డోంట్ సే ఇట్ ఈస్ ఎ క్రైమ్లోకి వెళ్తాను కదా, ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది వాట్ ఎవర్ లైఫ్లో. అది అలాంటి కథలేనండి, అలాంటి కథల్లోనే అలాంటి వాటిలో చిక్కుకుపోయేది, అలాంటి వాటిలోంచే వస్తుంది దీని డ్రైవ్. ఓకే, అంతే అండి, అమాయకంగా చిక్కుకుపోతారు. అదే ఇంకా అది మీకు మీరు చాలా కాన్షియస్గా. అమ్మో సార్, ఏంటంటే ఈ సినిమా మీరు చూసి ఇదో నేను కథ చెప్పను, నువ్వు వెళ్ళి చూడు ఒకసారి సినిమా చూడు అని అనాలి అక్కడ థియేటర్లో మీరు చూసినాక. నాకు అది మీరు రేపొద్దున చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. అక్కడ ఆలీ క్యారెక్టర్ ఎంటర్ అవ్వడం కారులో, మీరు లేటెస్ట్ ట్రైలర్లో మాది కళాకారులు ఎవరైనా అయితే ఇన్వాల్వ్ అయిపోతాం. బాగుంటాయి సార్ సినిమా, మంచి డైలాగులు, గ్యారంటీగా సినిమా అండి, ఎవరిని డిసప్పాయింట్. పెద్ద క్రాకర్ కొనుక్కుంటానంటే మన వీధి చివరిన పెద్ద ట్రాన్స్ఫార్మ్ ఉందిరా, వెళ్ళి కాల్చుకోండి, సూపర్ ఐడియా అండి, ఒరే కాలిస్తే నన్ను లోపలేస్తారా అనండి. కానీ ఇవన్నీ కూడా బాగున్నాయి. లై గారు వచ్చి ఆఖరిని రొట్టెల గారు అప్పడాల కర్ర పట్టుకొచ్చి డేట్, రిలీజ్ డేట్, కత్తి, అది ట్రైలర్ మీరు ప్రమోషన్ దానిలో ట్రైలర్ డేట్ డేట్ చెప్తావా, డేట్ అనౌన్స్మెంట్, డేట్ ఎప్పుడు. చాలా మీరు యూ హ్యావ్ కంప్లీట్లీ, అంటే కథ రేపు సినిమా చూసిన తర్వాత ఇప్పటి వరకు ప్రస్తుతానికి మేము చూసిన ఈ ప్రమోషనల్ కంటెంట్ ఏదైతే ఉందో దాని వరకు కొత్తగా ఉంది అనిపించింది. అన్ని క్యారెక్టర్లు కొత్తగా ఉన్నాయి, దానిలో వచ్చిన ప్రతి క్యారెక్టర్ కొత్తగా ఉంది. మీరు చూపించిన ప్రతిదీ మీ క్యారెక్టర్ అసలు చాలా. మీరేమో మంగపతి తర్వాత మీరేమో షాక్ ఇచ్చారు ఈ క్యారెక్టర్తో, షాక్. ఎందుకంటే వైఫ్కి ఏదో హెన్పెక్డ్ అన్నట్టుగా ఉండే ఒక క్యారెక్టర్, ఆవిడేమో గయ్యాళిలా కనిపించే ఒక క్యారెక్టర్. కాబట్టి ఇట్స్ ఎ వెరీ ఫ్రెష్ చాప్టర్
ఫర్ ది ఆడియన్స్ అండి. నేను నిజంగా అనుకున్న గురుగారు, నేను అంటే ఈ సినిమా న్యాయంగా చెప్తానండి మీకు అన్నీ. ఈ సినిమా వాళ్ళే చూసిన తర్వాత సరే ఇంత మంచి కంటెంట్ మళ్ళీ కష్టం ఒరిజినల్స్ ఓటీటీ ఒరిజినల్స్లో మళ్ళీ దొరుకుతుందో దొరకదో ఈ కాంబినేషను బాగుంది, ఇది మేము నీకు డబ్బులు ఇచ్చేస్తాము, నువ్వు ఓటీటీలో ఇచ్చేస్తామన్నారు సార్. డబ్బుల కోసమే నేను సినిమా చేసేటైతే వాళ్ళు ఇచ్చే డబ్బులు నాకు సరిపోతాయి సార్. కరెక్ట్ అయినా ఓకే అన్నారు సార్. అని సార్ అన్నా సార్. మీకు ఎందుకంటే ఆ సంస్థ పట్ల మీకున్న ఎస్, గౌరవం నాకు తెలుసు. ఐఎమ్ ఏ బిగ్ ఫ్యాన్ ఆఫ్ రామోజీరావు. ఎస్, మనందరం ఆల్. సో నాకేంటంటే అండి, నేను ఎప్పుడు బలంగా నమ్మేది సినిమాకి ఏం కావాలో అది అడుగుతుంటుంది, దాన్ని అర్థం చేసుకున్నాడు సక్సెస్ కొడతాడు. అది పెద్ద సినిమా అయినా చిన్న సినిమా అయినా అంతే. ఇవ్వకుండా చిన్న చిన్న ఎవరు చూస్తాండే మనం చూస్తారు అని అనుకుంటే ఐ డోంట్ నో ఎలా ఉంటుందో అది. సినిమా మనందరికంటే చాలా ఫార్ బియాండ్లో ఉంది సినిమా. అవును, దాన్ని జాగ్రత్తగా తాడేసుకొని మనం ఎక్కాలి తప్పితే అవును. సినిమాని మనల్ని ఎక్కేస్తుందిలే సినిమా అని అంటే మనల్ని తొక్కేస్తుంది. కరెక్ట్. సో నేను దాన్ని బలంగా నమ్ముతాండి. సరే ఏమో నేచర్ అలా డిసైడ్ చేసినాము, సరే సార్ మీ ఇష్టం సార్. లోపల ఏదో బాధ ఉన్నా కూడా దట్ ఎథిక్స్ ఏదైతే ఉంటాయో అవును, ఓకే సార్. లాయల్టీస్, మీకున్న లాయల్టీస్ దాని పట్ల. బట్ అనిల్ రావిపూడి గారు వచ్చి మొత్తం మార్చి పారేశారు తీసుకొచ్చి కదా. అది అంటే అనిల్ ఒక చిన్న కారణము. ఆ తర్వాత వాళ్ళ ఫ్యామిలీస్ కూడా చూశారు. అంతటితో ఆగలేదు వాళ్ళు. అనిల్ చూడటం అనేది పెద్ద బీజం, అది పెద్ద బీజం పడింది. అనిల్ చూసి చాలా అండి, అంటే నేను ఓవర్ ఎగ్జాగరేషన్ ఉంటుంది, నేనేం చెప్పను, సినిమా రిలీజ్ అయినాక తెలుస్తుంది మీకే. చూసి తను హ్యాపీగా ఉండటం అనేది ఒక మేజర్ పాయింట్ అయింది. ఆ తర్వాత నితిన్ గారి ఫ్యామిలీ వాళ్ళందరూ ఫిల్మ్ సిటీ వాళ్ళ ఫ్యామిలీస్ చూసుకున్నారు. ఇది కాకుండా ఏంటంటే వాళ్ళు అంత ఈజీగా అనిల్ గారు చెప్పారనో లేదంటే ఫ్యామిలీస్కి నచ్చి అలా ఉండదు, అదే ఉండదు. వాళ్ళు ఆ ఫోకస్ అదే అనేదాన్ని వాళ్ళు సిస్టంలో వెళ్తారు. ఇంకా 4-5 చెక్ చేశారండి. చెక్ చేసిన తర్వాత అప్పుడు ఫైనల్గా ఒక ఆలోచనలో ఉన్నప్పుడు నేను ఒక మెసేజ్ పెట్టాను సార్ బాపినేని సార్కి. సార్ రెస్పాన్స్ చాలా బాగుంది సార్, ఏం లేదు సార్, ఒక్కసారి మీరు నా కోసం ఒక్కసారి మీరు ఆ ట్రైలర్ కింద కమెంట్స్ ఒక్కసారి చూడండి సార్, మనం పంపించిన ట్రైలర్ కంటే కింద సార్ విపరీతమైన పబ్లిక్ డిమాండ్ ఉంది సార్ ఆ సినిమాకి. ఇది ఓటీటీలో ఎలా వేస్తారు, థియేటర్ సినిమా అయితే మేము థియేటర్ అనుకున్నాం సినిమాని, థియేటర్లో వస్తే బాగుంటుంది కదా అని మెజారిటీ వాళ్ళు కోరుకుందండి. సో అది ఆయన్ని తర్వాత ఆయన సరేమ్మా ఓకే థియేటర్కి వెళ్ళిపోదాం మనం అన్నారు. సినిమా తనే డెసిషన్ తీసుకుంది. కరెక్ట్. బాగా నమ్ముతా సార్, నన్ను పిచ్చోడు అనుకుంటారు, దానితో అదే వెతుక్కుంది 100% సార్. నేను దానికి మొన్న జరిగిందని కూడా నేను చెప్పగలను. అనిల్ రావిపూడి గారి సినిమాలోనే జరిగింది అది. వాళ్ళు ముందు ఒక సాంగ్ చేశారండి, ఇది హుక్ స్టెప్, కానీ మళ్ళీ ఇది లైట్ అయిపోతుంది అని మళ్ళీ హుక్ స్టెప్ సాంగ్ చేశారు. అది చాలా పెద్ద ప్లస్ అయ్యి సినిమా. అది అసలు ఏంటి సార్ అది ఆ హుక్ స్టెప్, అమ్మో అంటే మీరు అన్నదానికి చెప్తున్నా, అరాచకం సృష్టించింది దెబ్బకి. అసలు మిలియన్స్ అనమాట, మిలియన్స్. పైగా చిరంజీవి గారిని అలా అది పెట్టుకొని ఆయన స్టైల్ ఆయన గ్రేస్, అది ఆ సినిమాకి ఇంక మనం ఇంకా వేరే ఏమో చెప్పకలే అవసరం లేదు. అదే ఆ తోవ వెతుక్కుంది, అది ఈ పాట కాదు నాకు కావాల్సింది, ఇలాంటి పాట కావాలని సినిమా చెప్పింది. అంతే సార్, సినిమా అడుగుతుంది సార్, మనం దాన్ని అర్థం చేసుకోవాలా ప్రొడ్యూసర్. కరెక్ట్. ప్రొడ్యూసర్ డైరెక్టర్ దాన్ని అర్థం చేసుకొని పోవాలా. కరెక్ట్. అంతే తప్పితే మనం తీసిందే సినిమా అని అనుకుంటే మాత్రం కష్టం సార్. ఫెంటాస్టిక్. మీకున్న అంటే సినిమా పట్ల మీకున్న విధేయత, రెస్పెక్ట్ సార్. నేను చెప్తున్నాను నేను గుండె మీద చేసుకుని చెప్తున్నా, సినిమా మనకు చాలా ఇచ్చింది, దాన్ని ఎంత రెస్పెక్ట్ చేసినా తక్కువే సార్. ఎస్, ఐ నో యువర్ జర్నీ శివాజీ గారు. మీరు జమినీలో యాంకర్గా ఉన్నప్పటి నుంచి మీరు ఆ తర్వాత మాస్టరు అవన్నీ చేయడం, నాకు ఐ హావ్ సీన్ యువర్ గ్రాఫ్, నా కళ్ళు ఎదురుగుండా జరిగింది, మీ కళ్ళ ముందే జరిగిందంతా. కాబట్టి ఐ లవ్ యువర్ జర్నీ, ఐ లవ్ యువర్ సక్సెస్, ఐ లవ్ యువర్ మైండ్ సెట్, యాటిట్యూడ్, ఎవ్రీథింగ్ దట్ ఈస్ దేర్. యు ఆర్ స్టిల్ దేర్, యూ విల్ బి దేర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మీరు ఈ సినిమాతో మీరు ఇంకో కొత్త అవతారం
మంచి కథలు వస్తాయి మీకు, రైటర్లు మీ గురించి రాస్తారు. లేదు రాయడం కాదు, ఇప్పుడు అదే మొన్న మీరు అన్నారు చూడండి, స్టేజ్ మీద ఎప్పుడు కన్నీళ్ళు పెట్టుకుని ఏడుస్తుంది, గ్లిజరిన్ ఆర్టిస్ట్ అన్నట్టుగా కాకుండా ఈవిడికి మనం చాకులు కత్తులు కూడా ఇవ్వచ్చు, వెపన్స్ కూడా ఇవ్వచ్చు లయ గారికి అనే ఒక మంచి ఇమేజ్ వచ్చిందండి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఎట్ దిస్ స్టేజ్. శివాజీ గారు చేసిన క్యారెక్టర్ శివాజీ గారికి కానీ, మీరు చేసిన క్యారెక్టర్ మీకు కానీ ఈ స్టేజ్లో ఈ టర్న్ ఆఫ్ ఈవెంట్స్లో చాలా ఇంపార్టెంట్ డెవలప్మెంట్ అండి. దట్ విల్ ఫెచ్ యూ టు ఎ వెరీ గ్రేటర్ ఎక్స్టెంట్. ఈ సినిమా మీకు గ్యారంటీ సక్సెస్ అవుతుంది, ఇప్పుడే చెప్తున్నాను నేను, మీడియా ముఖంగా చెప్తున్నాను. సినిమా సూపర్ హిట్ అండి. డెఫినెట్గా నేనే చేస్తాను సినిమా చూసి హిట్ అని. ఆల్ ది వెరీ బెస్ట్ శివాజీ గారు, లయ గారు. 100% మీరు గట్టి విజయం సాధించాలని కోరుతూ, సాధిస్తారని నమ్మకంతో విల్ టేక్ లీవ్ అండ్ విల్ మీట్ ఆన్ 7th or 6th ఈవినింగ్ అగైన్. ఇది శివాజీ గారు, లయ గారు యాక్ట్ చేసిన సంప్రదాయని, సుప్పిని, శుద్ధ పూసని. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఆ టైటిల్ కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది, బట్ స్టిల్ బ్రహ్మాండంగా పాపులర్ అవుతుంది కాబట్టి అందరి నోటికి పట్టేస్తుంది. 6వ తారీఖుని ఎవ్వరు కూడా మిస్ కాకుండా మంచి ఫ్యామిలీ డ్రామా, ఎంటర్టైన్మెంట్, మంచి దానిలో థ్రిల్లర్స్ అన్నీ ఉన్నాయి సినిమాలోని. డోంట్ మిస్ ద ఫిల్మ్. థ్యాంక్ యూ వాచింగ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.